ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు తలస స్వర్ణలత. ఏదైతే లోకేష్ బాబు గారు కుప్పం నుంచి మరి స్టార్ట్ చేసి 226 రోజులు పాదయాత్ర మరి అనేక ఇబ్బందులతో 3132 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఎన్నో రకాలైన అనుభవాలు చూశారు. తన పిల్లలు చిన్నపిల్లలతో ముద్దులాడవలసిన సమయంలో మరి ఆయన ఇంటి నుంచి, ఆ తల్లి దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి, బిడ్డల దగ్గర నుంచి కూడా మరి ఇంటి నుంచి రోడ్డు మీదకి వస్తే ఎలా తిరిగి వెళ్తామో తెలియని ఈ రోజుల్లో మరి ఆయన ఇంటి నుంచి బయలుదేరి మరి హార్ట్ తీసుకుని బయలుదేరి మరి అనేక రకాలైన ఇబ్బందులతో మరి నిన్నటికి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. నిజంగా మరి రోడ్డు మీద మాట్లాడటానికి కుర్చీ ఇవ్వలేదు, స్టూల్ ఎక్కి మాట్లాడారు. ఆ స్టూల్ కూడా లాగేశారు. కనీసం మరి ఆ రోడ్డు మీద పాదయాత్ర చేసే వాళ్ళకి టాయిలెట్స్ కూడా పోనీలేదు. మైక్ పర్మిషన్ లేదని మైక్ లాక్కున్నారు. మరి ఇట్లా అనేక రకాలైన ఇబ్బందులు, మీకు పర్మిషన్ లేదని రోడ్ల మీద అడ్డం పెట్టేశారు వెళ్ళనీయకుండా. మరి అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేసిన ఏది ఏమైనప్పటికీ ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా ఎదుర్కొని తన వెంట ప్రజలు ఉన్నారు అని, ఇది యువగళం, ఇది మనగళం, ఇది ప్రజాగళం అని, ఇది మహిళా గళం అని, ఇది మరి ఒక రైతన్న గళమని, ఇది బడుగు బలహీన వర్గాల గళమని నిరూపించారు. మరి దాదాపు 4000 చిలుకు మరి సమస్యల అర్జీలు తీసుకున్నారు. మరి అన్ని కుల సంఘాలతో ఆయన రచ్చబండలు, చర్చా వేదికలు చేసి అందరి సమస్యలు కూడా తెలుసుకున్న వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే దీనిలో ప్రత్యేకత, ఆయన ఏదైతే కుప్పం నుంచి స్టార్ట్ చేశారో మరి అక్కడి నుంచి కూడా మహిళా లోకం అనేది పెద్ద ఎత్తున మరి లోకేష్ బాబుకి యువగళానికి అండగా ఉండి విరివిగా ప్రతి ఒక్క చోట కూడా మహిళలు బయటికి రావడం అనేది చాలా విశేషం. మరి యువగళం మరి చరిత్రలోనే ఒక గుర్తింపుగా ఒక నిలిచిపోబోతుంది, ఒక చరిత్రగా నిలిచిపోబోతుంది యువగళం. మరి ఆయన ఏదైతే రెడ్ బుక్ పెట్టుకున్నాడో దాంట్లో సమస్యలన్నీ కూడా మరి రాసుకుని చెప్పాడు. ఏదైనా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం లాగా మరి అందరికీ కూడా సమాధానం చెప్పబోతా ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో మరి రేపు 2024 ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఖచ్చితంగా అందరికీ కూడా సమాధానం చెప్పడానికి మా అందరికి కూడా భరోసానిచ్చి లోకేష్ బాబు ముందుకు నడిచారు. ఇప్పుడు ఇవాళ మేము ఇక్కడ కేక్ కట్ చేసి కూడా మరి అందరికీ ఈ యువగళానికి సహకరించిన అందరికీ కూడా శుభాకాంక్షలు, ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, సంతోషం వ్యక్తపరుస్తూ మేము విశాఖపట్నం జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అందరం కూడా మరి ఈ వేడుకలు జరుపుకుని చాలా ఆనందోత్సాహాలు తెలియజేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి రేపు సాయంత్రం ఏదైతే పోలపల్లిలో మరి యువకుల ముగింపు సభ జరగబోతా ఉందో దాదాపు 6 లక్షల మంది అక్కడికి రాబోతా ఉన్నారు. అది పెద్ద ఎత్తున మరి రాష్ట్రానికి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మరి యువకులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచే అతనికి వెన్నులో వణుకు పుట్టి రకరకాల విన్యాసాలు చేస్తా ఉన్నాడు. ఇక రేపొద్దున ఈ సభ చూసిన తర్వాత మొత్తం తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తీసే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.